సిగ్గైతుందంట గైస్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు అయితే పెద్ద మిషన్, ఎందుకంటే మా డాడీ ఆ మోటార్ చేసుకొని రావాలన్నమాట. ఆ మోటార్ రానిగాని వెళ్ళి చేసుకొని రావాలి. నాతో ఈడున్నాడు, యు నో దిస్ గాయ్, పెద్ద చాటి మాస్టర్ ఈడే ఆడు. సో లెట్స్ గో, రాణిగంజ్కి వెళ్దాం. రాణిగంజ్ వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. బై బై. సో గైస్, రాణిగంజ్ అయితే వచ్చేసినాం. అంకుల్ మా డాడీతో మాట్లాడుతుండు. ఇచ్చేసినాం మోటార్ అయితే ఇచ్చేసినాం. ఇందాక 2 వీడియోలు తీసినాం. ఆ 2 వీడియోలు మైక్ పని చేయలే. వీడు డైరెక్ట్ పవర్ బటన్ వచ్చిండు, మళ్ళీ పవర్ బటన్ ఆఫ్ చేయగానే కెమెరా ఆఫ్ అయిపోతుంది. షేట్ మ్యాన్. నాకేమో ముక్కులోనే గారుతానుంది. సరదైంది. నిన్న మస్తు చలేస్తుంది. చలికాలం లాగానే ఉంది. ఏందేమో వర్షం వల్ల ఏం పడలే. నిన్న వర్షం పడలే కానీ చలేస్తుంది ఫుల్. నాకేమైందంటే నా కాన్ఫిడెన్స్ డౌన్ అయిపోయింది. పెట్టినా ఏదైనా లాస్ట్ బ్లాగ్ అయింది, చిలుకూరి బాలేదు పెట్టినా. దాని తర్వాత రోజు ఒక వీడియో పెడదాం అనుకున్నాను. నా కాన్ఫిడెన్స్కి మాకి ఎవరు చేసినారంటే క్వశ్చన్ మార్క్. అది చెప్పాను. అది ఒకవేళ ఈ వీడియో వాళ్ళు చూస్తే తెలుస్తుంది వాళ్ళకి. వాళ్ళ వల్ల ఏమైందో వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళు హ్యాపీ ఉంటుంది. వాళ్ళంతే కదా. అంతే. మెసేజ్లు వస్తున్నాయి. పిల్ల మెసేజ్ చేస్తుంది అంట. ఎవర్రా చోటియా? అరే చెప్పొద్దు రావండి. చుట్కీ గైస్, చుట్కీ. నేను పిల్ల చుట్కీ. అంకుల్ చూడండి ఎంత కష్టపడుతుంది, డబ్బాలు మోస్తుంది. అందుకే చదువుకోండి గైస్. ఇక్కడ ఏమైందంటే మీరు అడగకపోయినా చెప్తాను నేను. ఏం చేయాలి, ఎవరు లేరు చెప్పడానికి. ఇక్కడ ఏమైందంటే బాత్రూంలో ట్యాప్ ఉంటుంది కదా. నవ్వుతాయిందిరా నా బాధ చెప్పుకుంటుంటే. ట్యాప్ ఉంటుంది కదా, ట్యాప్ తాకింది ఇక్కడ గట్టిగా. షిట్ మ్యాన్. అదే మీరు ఇది మా మమ్మీని అడిగారు అనుకో, ఉత్తేనే పెట్టుకుని టైంపాస్ కంటే. కానీ తెలియని విషయం ఏంటంటే ఇక్కడ నాకు తాకింది. మీరు కూడా చదువుకోకపోతే ఇట్లా కష్టపడాల్సి వస్తుంది. నువ్వు చదువుకున్నా చదవకపోయినా ఏదో ఒక పని చేయాలంతే. ఎస్. నువ్వేం చేయలే అనుకో, అసలు నిన్ను ఎవరు దేకరు. నువ్వు ₹1 నువ్వు ఇవ్వకపోతే నిన్ను ఎవ్వరు దేకడు. ఎస్. ఇంట్లో ఒక్క పైసా ఉండకపోతే నిన్ను మీ మమ్మీ డాడీ కూడా దేకరు. అరే మొన్న కేసు చూసినావా? అసలు 17 crores పెట్టి వెడ్డింగ్ ప్లాన్ చేసిన వాడు. ఏదో ప్లాన్ చేసినట్ట 17 crores పెట్టి. 17 crores పెట్టిన తర్వాత కూడా ఆమె నో చెప్పి లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోవచ్చు కదా. వానితోనే లేదు, ఆమెని తోసేసి కొండపైన ఏదో గోల్కొండ టైప్ ఏదో ఫోర్ట్ ఉంటుంది, ఆడ నుంచి తోసేసి చంపేసి మళ్ళీ విక్టిమ్ కార్డ్ యాక్టింగ్ చేసింది కొద్దిసేపు. దాని తర్వాత దొరికిపోయిన తర్వాత ఇంకా జైల్లో ఏముందో తెలీదు.
ఏంది మా తయారవుతారు ఎక్కువ అమ్మాయిలే చేస్తారు ఇది అర్థం అవుతుంది మీరు కూడా జాగ్రత్తగా ఉండి. ఆడు 17 crores పెడితేనే చంపేసిందంటే మీరు 10 రూపాయలు డైరీ మిల్క్ చాక్లెట్ ఇంకేం చేస్తారో గుర్తుపెట్టుకో. నాకు కథం ఈడైతే 8 o'clock లేస్తుండే 8 o'clockకి రెడీ ఉంటుండే ఎప్పుడు చూద్దామా అని చెప్పి 8 o'clockకి రెడీగా ఉన్నా 6 months కూడా లేదు. ఇప్పుడు అట్లాంటి మా మమ్మీకి కూడా తెలుసు 3 months డిప్రెషన్లో ఉందా. కానీ నవ్వుతున్నాం కానీ లోపల మాత్రం కళలో అప్పుడు ఏమైందో ఆయనకే తెలుసు ఎవరికి సఫరింగ్ ఇస్ పర్సన్. అర్జున్ రెడ్డి వాళ్ళ అమ్మమ్మ నానమ్మ చెప్పినట్టు నాయనమ్మ సఫరింగ్ ఇస్ వెరీ పర్సన్. మా నాయనమ్మ చెప్దాం అనుకున్నా కానీ మా నాయనమ్మ చచ్చిపోయింది కదా. అయినంత తప్ప ఎవరికి తెలియదు. ఎంత చెప్పినా ఇవ్వను కదా. ఎస్ మనకన్నా స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు. మనమే ఇంకా ఒక గుద్దుకు పడిపోతాం వాళ్ళు 10 గుద్దులైనా స్ట్రాంగ్ ఉంటున్నారు. పని చేయాలని ఎందుకంటే వాళ్ళు రోటీ తింటారు గైస్. రోటీ తింటాం మనం ఫ్రైడ్ రైస్ తింటాం మనం మమ్మీ డాడీ నెక్కి తింటాం. రాణిలాగా చూసుకుందాం అనుకున్నా రాలేనంటూ వెళ్ళిపోయింది. ఏం చేస్తాం గైస్. జోక్ ఆఫ్ ద డే అది. నమస్తే అంకుల్. నమస్తే. మీ పేరు చెప్పండి. నారాయణరావు. ఏడుంటారు? రాణిగంజ్లో మా డాడీ ఫ్రెండ్ అనమాట. రాణిగంజ్కి షేర్ అంటారు ముద్దుగా. వస్తుంది అంకుల్ వీడియో చూస్తారు కదా. పెట్టాలా వీడియో ఇది పెట్టాలా వీడియో యూట్యూబ్లో పెడతా. ఏం కాదు అంకుల్ ఏం కాదు. చూపియండి ఆంటీకి చూపియండి. అంకుల్ ఎందుకు సిగ్గుపడుతుండ అంటే మళ్ళీ ఆంటీ ఏడ చూస్తుంది అని చెప్పి సిగ్గుపడుతుండే. ఏం కాదు అంకుల్ యూట్యూబ్లో వస్తుంది. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఛానల్ నేమ్ ఇట్స్ భగత్. ఇట్స్ భగత్ అని ఉంటుంది. ఏం కామెంట్లు పెడతారో ఏం పెడతారు ఏం పెట్టారో అంకుల్ హ్యాండ్సమ్గా ఉన్నారని పెడతారు. ఇది హ్యాండ్సమ్ అంటున్నా. చాలా హార్డ్ వర్క్ చేస్తారని చెప్తా నేను. మీరు ఒక బ్లేజర్ వేసినారు అనుకో ప్రమోట్ చేస్తాయి షాప్ నెంబర్ చాలా అందరు వచ్చేస్తారు మా సబ్స్క్రైబర్స్ అందరు ఇక్కడికి మీ ఇష్టం వచ్చి డిస్కౌంట్ అడుగుతారు. ఇట్స్ భగత్. ఇట్స్ భగత్ ITS ఇటీ అని అంకుల్ నొక్కి అంకుల్ సెల్ఫీ అడుగుతుండు. వద్దులే అంకుల్ మేము ఇంటికి వెళ్ళాలి. త్వరగా చేసేసేయండి. దీంట్లో వస్తాయి ఇప్పుడు వీడియో. వద్దు ఏం కాదు. మీకు లింక్ పంపుతా పర్సనల్గా చేసిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత. అంకుల్ యూట్యూబ్ ఛానల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మోటార్ రిపేర్ తక్కువ చేస్తాడు. అంతేనా అంకుల్? ఈ ఒక సబ్స్క్రైబర్ వచ్చిండు. దట్ 1 subscriber makes it all. ఎందుకు చెప్పాను తెలియదు నాకు కూడా. వచ్చింది చెప్పినంటే ఎందుకు చెప్పిందంటే భాష్యం స్కూల్లో వీడు ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతుంది తెలుసా గైస్? వీడే భాష్యం స్కూల్లో చదువుకున్నాను అన్నది. తెలుగులో మాట్లాడితే ఎమోషన్స్ బయటికి రావు నార్మల్. వెన్ ఇట్ కమ్స్ టు ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్ నాకైతే పర్సనల్. ఎందుకో తెలియదు ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఫీలింగ్స్ వచ్చిన అంతే అదిరా. అంతేరా. ఐఎమ్ సాడ్ అని మంచి నాకు బాధేస్తుందిరా. ఏం మంచి అయితే బాధపడ్డా. ముజే బాత్ దుఃఖ్ హో రహా హిందీ ముజే దుఃఖ్ హో రహా. అదే తెలుగు నాకు బాధేస్తుంది అంటే నవ్వు వస్తుంది ఇవ్వండి అంతే. నాకే వస్తుంది. అయితే నేను బయటకు వస్తే మురుకులు తినిపిస్తా ఉంటుంది. మరి చాటి కొడుతున్నావా? చాటీలు గీటీలు కొట్టకండి గైస్. దొరికినాం అనుకో కేక్ ఎక్కేస్తారు. ఎందుకు చెప్పు? ఒకసారి అయిందన్నమాట. అయింది కాబట్టి చెప్తున్నా. ఏం తీసుకుంటున్నారా? మురుకులు ఎందుకు వస్తుందా అంటే మురుకులేరా అంటే తీస్తున్నాయండి ఇప్పుడు ప్రమోషన్. ఏం నార్మల్గా వీడియో తీస్తున్నా అట్లా ఏం లేదు. నార్మల్గా బ్లాగ్ తీస్తాను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. చూడా తినద్దా నేను? చూసుకో మళ్ళా తింటావా అంట.
వీడియోదే ఒక కుర్చీ ఉందిరా, త్యాగం చేస్తున్నాం. ఒకటే చైర్ ఉన్నప్పుడు విశాలని కూర్చోబెట్టాలి. కూర్చోం వల్ల ప్రజలు గట్రా ఆంటీ ఇందాకే అంది వీడియోలు తీసుకుంటున్నారు డబ్బులు కట్టరా అని చెప్పి. కట్రా ఆంటీ రియాక్షన్ చూడండి గైస్. ఏడెళ్ళిపోతాం అని అంటే మీరు ఏమనుకుంటారు, కడతా అనుకుంటారా కడతాం అనుకుంటారా? ఆంటీ తెలివైన గైస్. సో రాణిగంజ్ నుంచి వచ్చేసినాం, ఇంటికి వచ్చినాం అనమాట. ఈడేమంటున్నా అంటే ఆకలేస్తుంది రా అని అంటున్నా. ఆకలి అవుతుంది నిజంగా ఫుల్గా. ఆకలి అవుతుంది అంటే నేను ఆమ్లెట్ వేస్తా అని చెప్పిన. ఆమ్లెట్ వేస్తున్నా ఇప్పుడు ప్రజెంట్. అరే వెయిటే నీకోసం ఆమ్లెట్ వేయాలా నేను? వేయాలి మళ్ళీ ఆకలి. పైసలు అవుతాయి ఎంత చెప్పు? 2 గుడ్లు కదా, 2000. 2 గుడ్లు 2000. చెప్పు. ఇప్పుడే ఆమ్లెట్ వేస్తా అనమాట ఇక్కడ. ఒకవేళ రేపు పొద్దున్న వరకు నేను బతుకుంటే బ్లాగ్లో కనిపిస్తాను, నెక్స్ట్ బ్లాగ్లో. లేకపోతే ఈరోజు నా ఆమ్లెట్ వల్ల చచ్చిపోతాడు. సరే ఆమ్లెట్ వేస్తున్నాడు. ఎవరైనా మొగుడు పిల్లలు చంపేస్తున్నారు, పిల్లలు మొగుళ్ళు చంపేస్తున్నారు, కానీ ఇక్కడ దోజాన్ని నన్ను చంపేస్తుంది ఈరోజు. సాక్ష్యం ఈ వీడియో. ఫస్ట్ కొంచెంకింత ఆయిల్ వేయాలన్నమాట. కొంచెంకింత, ఎక్కువ వద్దు, కొంచెంకింత. ఇంత వేయాలరా నాకు తెలియదు. నేను మా మమ్మీ ఉన్నప్పుడు వేసిన వేసి నేను మా మమ్మీ ముందు ఉంటుంది, నేను వేసిన గుడ్డు పలగొట్టడం కూడా మమ్మీ నేర్పించింది. అలాంటిది నాకైతే తినడం కూడా మమ్మీ నేర్పించింది. నేను పిల్లిగడ్డ మెచ్చాను. ఎట్లా అలా వేసేస్తున్నా పెద్ద వేసేసి ఆకలి ఈ చెంచా వేసేసి ఇది ఏమో పడేసే ఇంకో వేస్తున్నా, భయం అవుతుంది నాకు. అరే ఇంద్రా అది రౌండ్ సాగు రౌండ్ అయిపోయింది. అంతే అంతే. తినేటప్పుడు కలుద్దాం గైస్. దీనికోసం ఏమేమి చేయాల్సి వస్తుంది ఆయన. మా ఇంట్లో వేయలేదు ఎప్పుడు. స్నాప్ పెడుతుంది. ఎవరికి పెడుతున్నావు? I lost my Gwen. She was my MJ. అని ఈడంటుండే. My Gwen is in college. My Gwen also in college. But far. గైస్ నేను ఆమ్లెట్ వేసిన కదా, ఎట్లా వచ్చిందని అనుకుంటారు మీరు. జస్ట్ ఇమాజిన్ అంటే వర్స్ట్ కేస్ సినారియో ఆలోచించండి. ఎట్లా వచ్చింది అనుకుంటున్నారు. అది ఇప్పుడు నేను మీకు చూపిస్తా. నేను వేసింది రౌండ్ కదా, ఎట్లా అయింది చూడండి. యాక్చువల్లీ కింద అంటుకుంది. నేను ఆయిల్ చక్కగా వేయలే అంట. ఇప్పుడు ఇది తినాలి. నేను చెప్పే కదా గైస్ ముందే, రేపటి బతుకుండని అని చెప్పి. ఇది తిన్న తర్వాత బతుకుంటే నెక్స్ట్ బ్లాగ్ లో కనపడతాడు, లేకపోతే బాయ్ బాయ్ గైస్. దీనికి ఆమ్లెట్ వేసి ఇచ్చిన, ఉప్పు కారం వేసేయాలంట. యాక్చువల్లీ ఇంట్లో ఏమి వండాలి అనమాట. 2 గుడ్లు ఉన్నాయి, అది వేసుకొని తినాలి. ఏది ఉంటే తినాలి. అది మైక్ వినపడకపోతే గడ్డలు మేము కలుపుకొని తినేసేయి. అన్నీ నేనే చేసి ఇచ్చిన. ఎందుకున్నాడే మీకేం రాదు. ఉప్పు కారం అన్నం విత్ ఆమ్లెట్. నీకు తిన్నాం తప్ప ఏం రాదు. నాకు రాదు. ఏమొచ్చు కానీ అన్నీ కావాలి. వెన్ను కావాలి, ఎంజే కావాలి.
సరే గాయస్ బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం, నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం, బాయ్ బాయ్.